వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళైతే ప్రెజెంట్ అయితే ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ 10+2 కానీ 10+3 మీరు దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అండి. జస్ట్ ఒకే ఒక ఇంటర్వ్యూకి అయితే మీరైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అసలు ఏంటి జాబ్స్ ఏంటి, రోల్ ఏంటి, సో మనం చేయాల్సిన వర్క్ ఏంటి, శాలరీ ఎంతవరకు ఇస్తారు అండ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ యొక్క వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా లేట్ చేయకుండా ఇమీడియట్గా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేసేయండి. అంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది. అండ్ ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. డియర్ క్యాండిడేట్స్, టెక్ మహీంద్రా విశాఖపట్నం ఈజ్ హైరింగ్. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి డైరెక్ట్ వాకిన్ అండి. అయితే మీరు ఆన్లైన్లో ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క రిజ్యూమ్ తీసుకొని మీరైతే డైరెక్ట్గా వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మండే టు సాటర్డే వరకు అయితే వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 11 AM to 4 PM వరకు అయితే, అంటే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి టెక్ మహీంద్రా గేట్ నెంబర్ 1 సత్యం జంక్షన్ నియర్ బుల్లయ్య కాలేజ్, న్యూ రెసవపనిపాలెం, విశాఖపట్నం 530013. ఈ యొక్క ప్లేస్లో అయితే మనకు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్, అలాగే వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. 10+2 ఆర్ 10+3 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్, పర్సూయింగ్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే ప్రెజెంట్ ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తూ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇది ఇచ్చారు. లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ రిక్వైర్డ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజ్ మనకైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. అలాగే వీక్లీ మీరైతే 6 days వర్క్ చేస్తారు అండ్ మీకు 1 day సింగిల్ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇవి అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కాదు. ఇమీడియట్ జాయినర్స్ కావాలని చెప్పేసి వీళ్ళైతే ఇచ్చారు. అలాగే మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీకు అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. 25 words per minute అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే పొజిషన్ సమ్మర్ వచ్చేసి హ్యాండిల్ లైవ్ కాంటాక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్ టు దేర్ క్వైరీస్. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మనం కాల్ చేయడం, లేదా మనకు వచ్చే కస్టమర్స్ యొక్క కాల్స్కి మనం రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనమైతే ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి BPO జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏమైనా పర్మనెంట్ అండ్ టెంపరీ జాబ్స్ అనుకుంటే 100% ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి వీళ్ళకి క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరొకసారి చెప్తున్నాను, 10+2 లేదా 10+3 క్వాలిఫికేషన్ మీ దగ్గర కనుక ఉంటే మీరు మండే టు, అంటే ఆల్రెడీ రోజు ట్యూస్డే, ఇంకా మనకి కొద్ది రోజులు అయితే టైం అయితే ఉంది. ఈ టైం గ్యాప్లో మీరైతే మీ యొక్క రిజ్యూమ్ తీసుకొని మీరైతే డైరెక్ట్గా వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అయితే వీళ్ళు శాలరీ ఎంత ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో నేను కూడా అయితే మీకు శాలరీ డీటెయిల్స్ గురించి నేను చెప్పట్లేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 2.5 LPA వరకు అయితే శాలరీ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇది గాయస్ ప్రెసెంట్ మన యొక్క వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. టోటల్గా వచ్చేసి 50 అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు లింక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం కొత్తగా ఫ్రెషర్స్ జాబ్స్ అనే ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాము. ఆ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క డీటెయిల్స్ సంబంధించి అన్ని కూడా మేము పోస్ట్ చేస్తాము. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఒకసారి డీటెయిల్స్ అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పకుండా వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఎవరైతే వైజాగ్ లొకేషన్లో ఉండి వర్క్ చేసుకోవాలి, వైజాగ్ లోకల్ జాబ్స్ కావాలి అనుకునే వారికి అయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని వెంటనే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.